ఈ గుట్టకు సంబంధించిన ఒక కమిటీ వేసారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కమిటీ వేసిన కమిటీలో ఈశ్వరమ్మ ఆమె కూడా యాదవ్, ఆమెను కూడా అందులో యాదగిరి గుట్టలో మెంబర్గా వేయడం కూడా జరిగింది. నేను వేరే మాట్లాడదలుచుకోలేదు. కొంత నేను ఈశ్వరమ్మ యాదవ్ని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆమెని యాదగిరి మెంబర్ చేసిన క్రమంలో కొంత ఏదో ఇంటర్నల్గా కొన్ని ఇంటర్నల్గా మా రాజకీయ పార్టీలో ఒకరి మీద ఒకరు కొంత ఏదో నడిచింది. అది వేరే విషయం. అది కమిటీ నేను, మధ్యాష్కి గౌడ్ గారు, రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ నర్సారెడ్డి గారు, మేము ముగ్గురం కూర్చున్నాము. అవన్నీ కూడా స్కూట్నీ చేస్తున్నాం. అవంతా ఓకే, అభిప్రాయాల సేకరణ స్కూట్నీ చేస్తున్నాం. విచిత్రం ఏంటంటే ఇది మా ఇంటి పంచాయతీ, ఇదంతా కాంగ్రెస్ పార్టీ మా ఇంటి పంచాయతీ. ఇప్పుడు ఈడ రెడ్డిలో మేము ఉన్నాం, నేను రెడ్డి, ఆయన రెడ్డి, వీళ్ళు ముగ్గురు యాదవులు. సరే, అక్కడ ఒక రెడ్డి ఉన్నాడు, ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, మా యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ చరణ్ రెడ్డి ఉన్నాడు, ఇంకొక ఆయన రాముగౌడ్ ఉన్నాడు. ఇవన్నీ వేరే విషయం. మళ్ళీ ఇప్పుడు ఈశ్వరమ్మ యాదవ్ని డైరెక్టర్గా రేవంత్ రెడ్డి గారు చేసింది ఎవరు? ఆయన రెడ్డే కదా, ముఖ్యమంత్రి కూడా. మా పార్టీల్లో ఎక్కడ కులం పేరు మీద భిన్న ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గౌడ్ కదా, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. ఇప్పుడు మా పార్టీల్లో ఏదో రాజకీయపరమైన కొన్ని అభిప్రాయాలు వచ్చిన చిన్న చిన్న అంశాలను మిగతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎందుకు వచ్చారు అంటే, ఇప్పుడు ఏమైపోయింది, ఇది రాజకీయమైన మా ఇంటి కుటుంబం పంచాయతీని వేరే రాజకీయంగా వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఈశ్వరమ్మ యాదవ్ దగ్గర కూర్చొని మరి ఆమె పెద్ద మనిషిగా ఏం అనలేకపోవచ్చు మర్యాదంగా. అరే ఆమె మా ఇంటికి వచ్చారు కదా, ఏ పార్టీ అడిగితే ఏముంది, మర్యాదగా ఆమె మిమ్మల్ని ఏం అనకపోవచ్చు. ఎందుకంటే ఇక ఇంటికి వచ్చినాక మీరు ఎందుకు వచ్చినా ఎలగొట్టలేదు కదా, ఈశ్వరమ్మ కూడా ఎలగొట్టలేదు కదా. మర్యాద మీద ఇచ్చింది, ఆమె ఇంటికి పోయి కూర్చున్నారు, మాట్లాడారు. మీరు అక్కడ పోయి ఏం చేసేది ఉండే? అరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతోటి ఆదిగుట్ట కమిటీ చేసిండు, ఈశ్వరమ్మ యాదవ్ని కమిటీ మెంబర్గా చేసిండు. మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ అభినందించాల్సింది పోయి మా ఇంటర్ పంచాయతీలలో జొర్రి ఈ కులం పేరు మీద యాదవులు అక్కడ రెడ్డిలు అని తీసుకురావడం కొంత బాధాకరం. శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు గతంలో మినిస్టర్ చేశారు, మీరు కూడా మంచి గట్టి లీడరే. మీరు హైదరాబాద్లో ఒక టాప్ లీడరే, గట్టి లీడరే. మొదటి నుంచి మీరు ఆనాడు ఎన్టీ రామారావు గారు ఉన్న కాలం నుంచి మీరు గట్టి లీడరే. మేము దాని మీద కాదు సబ్జెక్ట్ ఇది. కానీ మీరు ఇంత పెద్ద నాయకుడు అయ్యుండి అసలు ఒక పెద్ద మనిషి తరహాలో ముఖ్యమంత్రి గారిని అభినందించాల్సింది పోయి వీళ్ళు మావోలు ఏదో అనుకున్నారా నువ్వు వాళ్ళ జొర్రి ఇది పంచాయతీ పెట్టుడు పెంచాలనే ట్రై ఏందనేది అర్థం కాలేదు. నాకు డౌట్ ఏంటంటే, నాకు తెలిసిన కాడికి శ్రీనివాస్ యాదవ్ గారు అనేది నాకు తెలుసు. హైదరాబాద్ ఎవరైనా శ్రీనివాస్ యాదవ్ అని అంటారు కదా. ఏది నాకు తెలిసిన కాదు తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటేనే నాకు తెలుసు. ఈ మధ్యలో వీడియోలో ఈ ఆలగడ్డ శ్రీనివాస్ యాదవ్ ఎవరు ఆయనేనా? అంటే ఆలగడ్డ శ్రీనివాస్ యాదవ్ నాకు తలసాని శ్రీనివాస్ యాదవ్ అని తెలుసు. ఆలగడ్డ శ్రీనివాస్ యాదవ్ అనేది నాకు నోటెడ్ లేదు, చాలామంది తెలియకపోవచ్చు. అంటే ఇప్పుడు ఆలగడ్డ శ్రీనివాస్ గౌడ్ అంటున్నా, సారీ, ఆలగడ్డ శ్రీనివాస్ యాదవ్ అండ్ తలసాని శ్రీదేవ్ ఒకటే. ఆలగడ్డ ఇంటి పేరు ఆలగడ్డ. అరే అది తెలియదు మరి అయితే. అదే నేను ఇంటి సారీ, ఓకే, మనకు తెలియదు. సరే, ఓకే, మొత్తం మీద అదే అంటారు అట్లా. ఓకే ఓకే. నేను యాక్చువల్గా ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ మీదనే నా ప్రెస్ మీటు. వీడియోలో అక్కడక్కడ ఆలగడ్డ శ్రీనివాస్ యాదవ్ అని చూసిన, నేను కన్ఫ్యూజ్ అయ్యి అడుగుతున్నా, నాకు తెలియదు కదా. సరే,
ఇప్పుడు అదేదో ఉన్నదని మనకేం తెలుసు, అది ఆయన ఎవరని నేను అడుగుతున్నా, డౌట్ వచ్చి అడుగుతున్నా అంతే, ఇంకోటి ఏం లేదు. అదొకటి. ఇప్పుడు ఆయన శ్రీనివాస్ యాదవ్ గారు ఈశ్వరమ్మ అంటే నేను ఎందుకు వచ్చినంటే, కాంగ్రెస్ పార్టీ యాదవుల్లోకి ఏదో, అరే కష్టపడి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈశ్వరమ్మని ఒక యాదవ్ని యాదగిరిగుట్ట మెంబర్ చేస్తే ఆయనకు అభినందనలు రావాలి, కాంగ్రెస్ పార్టీకి అభినందనలు రావాలి, రేవంత్ రెడ్డి గారికి అభినందనలు చెప్పాల్సిన పరిస్థితులలో ఈ కాంగ్రెస్ యాదవులని రెడ్డి లేదో అనగదొక్కుతున్నారు కాంగ్రెస్లో అని ఒక చెడ్డ ప్రచారాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడడాన్ని నేను ఒక వీడియో గతంలో ఆయనని శ్రీనివాస్ యాదవ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ అన్న కొడుకు ఆయన తిట్టిన వీడియో ఉంది ఒకటి. ఇప్పుడు ఈ ఈశ్వరమ్మ యాదవ్ తిట్టినది నువ్వు కులాన్ని పేరు తీసుకొచ్చి ఇంత లొలి చేస్తున్నావు, నువ్వు హంగామా చేస్తున్నావు హైదరాబాద్లో. అంటే హైదరాబాద్లో యాదవులందరూ కాంగ్రెస్కి వ్యతిరేకం కావాలని నీ ప్రయత్నం. కానీ నిన్ను తిట్టినప్పుడు, నువ్వు ఒక యాదవ్వి, నిన్నే డైరెక్ట్గా తిట్టినప్పుడు, ఒక వ్యక్తిని తిట్టినప్పుడు ఆ రోజు ఇది ఎందుకు తీసుకురాలేవు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్న. సూటిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఈశ్వరమ్మ యాదవ్ ఏదో మాట మావోలేదు అనుకున్నారని నిన్ను తిట్టినప్పుడు నువ్వెందుకు దాని మీద ఖండన చేయలేవు, నువ్వెందుకు దాన్ని ఫోకస్ చేయలేవు, ఎందుకు వాళ్ళని ఎందుకు అడగలేవు, ఎందుకు కౌంటర్ చేయలేవు? నేను ఆ వీడియో మీకు చూపెడతా. ఇప్పుడు తిట్టింది ఎవరైనా, ఆయన పేరు కన్నారావు. ఏం కల్వకుంట కన్నారావు, కేసీఆర్ గారికి అన్న కొడుకు. కన్నారావు అనేది టీఆర్ఎస్లో టాప్ పేరు అయినది. కన్నారావు ఒకటే సింగిల్ వర్డింగ్ వినండి, ఎక్కువద్దు వినండి. ఇది మీరు నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఏమడుగుతున్నా అంటే, ఇది తిట్టిన దానికి ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు, ఈరోజు మా ఇంటి పంచాయతీల జొర్రి ఈడ రెడ్డిలకి యాదవులకు హైదరాబాద్లో కొట్లాటలు పెట్టాలని ఎందుకు ట్రై చేస్తున్నావు, ఎందుకు చేసినావు, మాకు జవాబు కావాలి. వస్తుందా, వినబడుతుందా? హలో చెప్పండి. యాడుంది దీనికి ఏంటి? మీకు వినబడుతుందా? ఏమైంది భయ్, మళ్ళా రండి చెప్తా. ఎక్కడ పోయిందా? చేంజ్ అయిందా? ఏమంటున్నావు? స్పీకర్ ఆన్ చేయాలా? ఇది ఎట్లా ఇక్కడ రాబా, ఇది ఎట్లా పెడతారో చెప్పుడుతురా. స్పీకర్ ఆన్ చేయడానికి వస్తుందా ఇలా? అట్లా చూపెట్ట ఖాళీ రికార్డ్ అయినండి అంతే. మీరు ఇక రావాల్సిండు ఆయన వస్తున్నాడు. ఇది పెట్టాలి. హలో 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 చెప్పండి. వెంకటేశ్వర్లు గారా? అవునండి. ఒక్కసారి అన్నతో మాట్లాడు. వెంకటేశ్వరరావు సార్. నమస్తే అన్న. నమస్తే. ఇక మాటలు శ్రీనివాస్ యాదవ్ గారి పేరు చెప్పి లంజోడుకు మంత్రి అంటే బెదిరిస్తున్నా అనుకుంటున్నాను.
ఎవరన్నా వాడు వర్క్ ఇచ్చిండు, వర్క్ చాలా బిజీ ఉన్నా, వీళ్ళకి ఏదైనా ఇచ్చేయరా పోయి అని చెప్తే వారి పేరు ఏం చెప్తున్నావు పోయి నాకు అర్థమవుతలేదు. నేను ఎవరు చెప్పినాను వాళ్ళ పేరు నాకు అర్థం కాలేదు. శ్రీనివాస్ యాదవ్ వర్క్ ఇచ్చిండు ఏదో అంటున్నాడు కదా. ఎవరితో అన్నా శ్రీనివాస్ యాదవ్ అండి నేను కోసిడికే అట్ట కదన్నా. నేను ఎవరితో పేరు జగన్ పేరు ఎత్తినా కూడా చీర పడలేక మరి అది కాదన్నా. నేను ఎవరి పేరు చెప్పినా అవునే అంటే ఏదో ఏదో పిచ్చి పిచ్చి చేస్తావు అన్నా. నేను మీతో చాలా క్లియర్ గా మాట్లాడినా, మీరేమో ఏదో మాట్లాడుతున్నారు. ఏం ఫీర్ రా పోయి నీకు? అరే హలో చెప్పనా, నా అసలు రంగు నీకు తెలియదు నాయన. మీతో ఫేర్ గా మాట్లాడినా సార్, మీతో మీరు ఎట్లా మాట్లాడు చాలా ఇది అర్థమైంది కదా. ఈ వీడియోలో రికార్డ్ చేసి వాళ్ళు రికార్డ్ చేసుకుని ఇచ్చినట్టున్నారు. ఇది మాకెందుకు వస్తుంది లేకపోతే ఇది అప్పుడెప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు కన్నారావు ఏదో లావాదేవీలలో తేడా వచ్చినట్టున్నది. ఎవరి కోసము కన్నారావు కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్ని వాళ్ళ పియ్యన వెంకటేశ్వరరావు వాళ్ళ ఫాలోవర్ తెలియదు. ఆ వెంకటేశ్వరరావు ఆయనకు ఫోన్లో వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమన్నాడు అందులో? ఆయన నోటుకు వచ్చినట్టు బూతులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని తిడుతున్నాడు. శ్రీనివాస్ యాదవ్ గారు మరి ఆ రోజు తిట్టిన వీడియో ఆ రోజు మొత్తం వైరల్ అయింది, అందరికీ తెలుసు, ఇది రాష్ట్రంలో అందరికీ తెలుసు. డైరెక్ట్గా నిన్నే తిట్టినప్పుడు నువ్వు కన్నారావుని ఎందుకు అడగలేదు? కన్నారావు విషయంలో మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడలేవు? అంటే ఆ రోజు నిన్ను తిడితే యావత్తు యాదవులను తిట్టినట్టు కాదని నువ్వు అనుకున్నావా? అంటే కన్నారావు నిన్ను తిట్టినప్పుడు యాదవ్గా నువ్వు ఫీల్ కాలేవా? ఓన్లీ ఈశ్వరమ్మ అసలు ఈశ్వరమ్మ విషయంలో ఏది మాట్లాడిందో లేని చిన్నదానిని నువ్వు ఈశ్వరమ్మ యాదవ్ ఇంటికి పోయి పాపం ఆమె నిన్ను ఏమనలేక పక్కకు కూర్చుంది. ఏమనగలుగుతుంది ఆమె? కులంలో అందరు కులం నుంచి నువ్వు వచ్చినావు కాబట్టి ఏమనలేదు, నువ్వు పక్కకు కూర్చుంటావు. ఈశ్వరమ్మని ఏమో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆమె డైరెక్టరు యాదిరిగుట్టకు, నువ్వేమో టీఆర్ఎస్ మాజీ మంత్రివి. నిన్ను తిట్టినప్పుడు కన్నారావుని ఏమనలేవు, అప్పుడేమో యాదవులని తిట్టినట్టుగా నువ్వు అనుకోలేనట్టున్నది. ఇప్పుడేమో యాదవులని అన్నట్టు హైదరాబాద్ యాదవులందరికీ రెచ్చగొట్టి మళ్ళీ బీఆర్ఎస్ మలుపుకోవడానికి. అంటే ఇంత అవసరమా శ్రీనివాస్ యాదవ్ గారికి? ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? ఆ రోజు మాట్లాడని ఒక యాదవ్ ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాడు. నా పక్క కూర్చున్న వాళ్ళు ముగ్గురు యాదవులే. కాంగ్రెస్లో యాదవులు ఉంటారు, మీ పార్టీలో బీఆర్ఎస్లో ఉంటారు, బీజేపీలో ఉంటారు. కానీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డైరెక్టర్గా పెట్టిన ఒక ఆమె పక్క కూర్చొని పాపం ఆమె నేనేం అనలేకపోయింది. నువ్వేమో మా కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటా. అరే మేము డైరెక్టర్ పోస్ట్ ఇచ్చి తిట్లు తినుడేదిరా నాయన, ఉల్టా మాకు ఇదేం పంచాయతీ? యావత్ హైదరాబాద్ తెలంగాణ యాదవ్ సమాజం అంతా కూడా నేను అందరికీ అడుగుతున్నా, దయచేసి ఈ బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని తిట్టిన కన్నారావుని ఏం చేయలేకపోయిండు? కాంగ్రెస్ని బదలాం చేయడానికి, పార్టీని డ్యామేజ్ చేయడానికి ఈ ఈశ్వరమ్మ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ డైరెక్టర్ పోస్టుని కృతజ్ఞతలు తెలపాల్సింది పోయి ఉల్టా కాంగ్రెస్ పార్టీని గవర్నమెంట్ని బదలాం చేసే కార్యక్రమాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేయడం తీవ్రంగా ఖండిస్తూ మళ్ళీ దీని మీద జవాబు చెప్పండి. మేము అడుగుతున్నాము. ఇక నువ్వు ఈశ్వరమ్మ యాదవ్ దగ్గరికి పోయి ప్రెస్ మీట్లు కాంగ్రెస్ పార్టీని తిట్టుడు కాదు, ఫస్ట్ యాదవ నాయకుడు నిన్ను తిట్టిన దానికి జవాబు చెప్పి తర్వాత ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అయితే మీకు మర్యాద ఉంటుంది లేదా మర్యాద ఉండదు అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇదేనా ప్రెస్ మీట్? మీరు ఏమైనా అడిగితే చెప్తా, లేదంటే క్లోజ్ చేస్తా ప్రెస్ మీట్. ఎస్ అంతే. ఇవి వచ్చేటి అన్నీ కూడా 3 కార్పొరేషన్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని వీక్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితులలో ఇటు సీఎంగా అటు పీసీసీగా వాళ్ళిద్దరూ ఈ 3 కార్పొరేషన్ గెలవడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో దాన్ని తిప్పి
కొట్టడానికి ఈ చిన్న సంఘటనను బేస్ చేసుకొని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న బలమైన సామాజిక వర్గం యాదవ్లని, రెడ్డిలని, కొందరు ఇంకా వేరే గౌడ్స్ కొందరు ఇట్లా టీఆర్ఎస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయి లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి ఈ డివైడ్ చేయాలని, కులాలను డివైడ్ చేసి కొట్లాడలు పెట్టాలనే ప్రక్రియ, ఈ వ్యూహాన్ని బీఆర్ఎస్ నాయకుడిగా మాజీ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కేసీఆర్ అన్న కొడుకు బూతులు తిట్టినప్పుడు రాని ముచ్చట్లు, ఆ రోజు ప్రశ్నించని గొంతు ఈరోజు కాంగ్రెస్ని ప్రశ్నిస్తున్నావు. ఇది నీకు మరి నీకేం పద్ధతి, ఇది ఏం మర్యాద?